నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఏం లేదు. ఏదో తేలిగ్గా అర్థం చేసుకోవటానికి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. అల్టిమేట్ ఏంటి? అసలు భగవద్గీత అంటే ఏంటంటే చెప్పుకున్నాం కదా చాలాసార్లు. ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తు అంటే వేదాల్లో ఎండ్ పోర్షన్ అనమాట. అంటే జ్ఞానకాండ. అంటే ఏంటి? మనం అప్పుడు మనుషుల్లో ఏంటో రకరకాల ఆలోచన విధానాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? శరీరం తప్ప ఇంకొకటి లేదనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనసును ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అసలు సత్యం ఏంటి? అసత్యం ఏంటి? ఎందుకు వచ్చాము? ఎందుకు పోతున్నాము? ఈశ్వరుడు ఏంటి? జగత్ ఏంటి? జీవుళ్ళం ఏంటి? అని విచారణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకు అనుగుణంగా అంటే ఏంటి? ఒక్కొక్క స్థితి మొత్తం మీద అల్టిమేట్ ఏంది? దాటి రావాలి. అంతే కదా. 10 సంవత్సరాల పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అంతా జ్ఞానం ఉన్నదంతా నిరాకారం ఏమీ లేదని చెప్తే వాడికి ఏం అర్థమవుతుంది? వాడి స్థితులు వాడు దాటాల్సిందే. వాడు ఏం చేయాలి? చదువుకోవాలి. అందుకని విద్యార్థి దశ పెట్టాడు బ్రహ్మచర్యం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, సన్యాసాశ్రమం. అంటే ఏంటి? మనిషిలో కూడా ఈ స్థితులు పెట్టాడు. అంటే ఏంటి? ఆ వయసుకు అనుగుణంగా ఆ ఆలోచనలు కలుగుతూ ఉంటాయన్నమాట. దాని ప్రకారం సాధనలు కూడా చెప్పటం జరిగింది. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అన్ని బాధలకి దుఃఖాలకి కారణం ఏంటి? నాది అనేటువంటి అహంకారం, నాది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి మమకారం, అంతకంటే ఇంకేం లేదు. చెప్పింది ఏంటి? మన ఋషులు మహానుభావులు కూడా వాళ్ళకు అందింది, వాళ్ళు దర్శించింది కూడా మన జీవత్వం ఉంది. ఆ జీవత్వానికి ఆలోచించే శక్తి ఉంది. ఈ ఆలోచన బోలెడు కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏవేవో తయారు చేసుకున్నటువంటి సంస్కారాలు, వాసనలు, జ్ఞాపకాలకు అనుగుణంగా వస్తున్నాయి. వాటి గురించి ఆలోచిస్తున్నాడు, వాటి గురించే చేస్తున్నాడు, వాటికి సంబంధించిన ఫలాన్ని పొందుతున్నాడు. ఇంతకంటే ఏం లేదు అని చెప్తూ వాళ్ళు ఏం ఆలోచించారు? అల్టిమేట్ ఆధ్యాత్మిక సాధన అంతా ఏంటి? మన మనస్సు మీద మనం పనిచేసుకుంటూ మనసుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి మరకలు, ముద్రలు, సంస్కారాలు, వాసనలు మనంతట మనమే మన ఆలోచన విధానంతో అంటే మన మనసుతోటి మళ్ళీ మన మనసు మీద మన పని చేసుకుంటూ మన మనసుతో ఉన్నటువంటి ఆలోచనలు మన మనసుతోనే తొలగించుకుంటూ చివరికి ఏంటి? సత్యం ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటి నేను తప్ప ఇంకొకటేమీ లేదు. ఏం జరుగుతున్నా ఏమవుతున్నా అన్నిటికీ మూలం నేనే ఆధారం తప్ప నాది తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పటి వరకు నా స్థితి అంతా ఏంటి? నన్ను ఎవరో మోసం చేశారు, వాళ్ళ వల్ల నాకు ఇలా అయింది, వాళ్ళు సరిగా చదువు చెప్పించలేదు, వాళ్ళు నన్ను సరిగా పెంచలేదు, ఈ రకమైనటువంటి భాష అంతా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఊరికిన భ్రమ. నేను ఎలా ఎదగాలి అనే దాని గురించి, నా గ్రోత్ గురించి, నేను ఎలా ఉండాలి అన్నీ నేనే డిసైడ్ చేసుకొని వచ్చున్నాను. దాని ప్రకారం నేను భగవతత్వం వైపు వెళుతున్నానా లేకపోతే ఇంకా భౌతికంగా వెళుతున్నానా అనేది నా ఆలోచన తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించటమే ఆధ్యాత్మికత. భగవద్గీత చెప్పింది కూడా అదే. కాకపోతే ఏం చెప్పింది భగవద్గీత? మన దగ్గర ఒక శరీరం ఉంది, మన దగ్గర ఒక మనస్సు ఉంది, మన దగ్గర అక్కడ ప్రాణం ఉంది. మనకు తెలియకుండా లోపల ఆత్మజ్ఞానం అనండి, ప్రత్యేగాత్మ అనండి, భగవతత్వం అనండి, ఆ నిద్రలో మనం ఉన్నటువంటి స్థితి లాంటి మనని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఒక భగవతత్వం అయితే ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని శరీరాన్ని ఏంటి? ధర్మబద్ధంగా నీకు ఇచ్చిన ధర్మాన్ని రేపు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అలా చేసి ఉండకూడదు కదా, ఇలా అనవసరంగా చేశాను కదా అనేటువంటి రిగ్రెట్స్ లేకుండా జీవిస్తూ చివరికి అంటే ఏ పని చేసినా నాకేదో వస్తుందనేటువంటి వ్యాపార ధోరణి వదిలిపెట్టి ఈ పని నాకు భగవతత్వం ఇచ్చాడు కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పూజ చేస్తానో ఆ ఇచ్చిన పని కూడా అలా పరమాత్మతత్వ భావంలో నిర్వర్తిస్తూ ఒక యజ్ఞంలాగా. యజ్ఞం అంటే ఏంటి? మన కోసం మనం చేసుకుంటే పూజ అందరికీ కంఫర్టబుల్గా ఉండాలి, సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి చేసుకునేటువంటి స్థితి యజ్ఞం. ఇప్పుడు భగవతత్వం ఎలా ఉంది? యజ్ఞంలాగానే ఆయన ఆలోచన చేశాడు. అంతే కదా. తనకేదో కోరిక ఉంది, మనం ఏదో ఇవ్వాలి, అది సంతోషపడాలి అనేటువంటి భావంతో సృష్టి వ్యక్తం కాల. తనకు ఒక ఆలోచన వచ్చింది, నాలాగా సృష్టి ఉంటే బాగుంటుంది అని. అంటే ఏమనుకున్నాడు? నా అనుభవమే అంతా ఉండాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఏదో కష్టాలు పడితే నేను అక్కడెక్కడో పైనుండి చూసి నిలబడి ఆనందపడతానని నేను అనుకోలే. నాలాంటి వాళ్ళే ఉండాలనేటువంటి భావంతో సృష్టి వ్యక్తమైంది. కాబట్టి మనం కూడా మనకిచ్చిన పనిని భగవతత్వంలాగా హయ్యెస్ట్ ఏరియాలో నిలబడి అంతా మన ద్వారా జరుగుతుందనేటువంటి భావంలో ఒక యజ్ఞం చేస్తున్నట్టుగా చేసుకుంటూ పోవటం శరీరానికి సంబంధించిన కర్మ. అలాగే నీకు వచ్చినటువంటి ఆలోచనలు కూడా రకరకాల నీ పర్సనల్ ఆలోచనలు, కోరికలు, లాభాలు నష్టాలు వేస్తున్నావు, అవన్నీ కూడా తగ్గించుకో. ఉన్నదంతా ఒకటే ఆలోచన, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం దగ్గర ఎట్లయితే నిరాకారమైనటువంటి శక్తి ఉందో నీ దగ్గర కూడా నీ
అనవసరమైన ఆలోచనలు కనుక తీసేయగలిగితే నీ దగ్గర ఉన్న కూడా అది కూడా అదే నిరాకారమైన శక్తి. అప్పుడు నీకు వచ్చినటువంటి సడన్గా అంటే సహస్రారంలో నుంచి అంటే వచ్చినటువంటి కొన్ని వేల లక్షల ఆలోచనలు ఉన్నా నువ్వు ఎప్పుడైతే భక్తిభావంతో నిరాకార స్థితిలో ఉంటావో నీకు వచ్చినటువంటి ఆలోచన డెఫినెట్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తం అవ్వడం, అన్మానిఫెస్ట్ అంటే మనకు కనపడకుండా ఉండడం జరుగుతుంది. అందుకని మనసును వాడు, ఇంద్రియాలను బయట తిప్పవాకు, లోపలికి తీసుకొని వెళ్ళు. సూక్ష్మంగా అంటే ఏంటి, సటిల్, సట్లర్, సట్లెస్ట్ అన్నాడు. అంటే ఏంటి, సూక్ష్మంగా అంటే ఏంటి, వేరేవేవీ లేకుండా నీ మనసుని భగవతత్వం మీద పెట్టగలగడం సూక్ష్మం. ఇంకా దానిలోకి తీవ్రంగా వెళ్ళగలగడం ఇంటెన్సిటీ సూక్ష్మతరం. అంటే ఇంకా అదే ఉంటుంది అనేటువంటి విషయం సట్లెస్ట్ అంటే సూక్ష్మాతి సూక్ష్మతరం. ఆ విధంగా నువ్వు పైన కనపడుతున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ బయటకు ఉపయోగించకుండా మానేసి లోపల ఉన్నటువంటి తత్వాన్ని తత్వంతో నువ్వు ఉండడానికి అంటే ఆ నిశ్శబ్దాన్ని, నిశ్చలాన్ని, నిరాకారాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటున్న విషయాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ కూర్చోవటం నీ మనసు చేయాల్సినటువంటి పని అని చెప్తూ, తర్వాత ఇంకోటి ఏంటి, విజ్ఞానమయ కోసం అంటే ఏంటి, నీ బుద్ధిని అదేంటి ఇదేంటి, ఇది కరెక్టా అది కరెక్టా అనేటువంటి సంకల్ప వికల్పాల్లో ఉన్నటువంటి మనసుని, వివేకంతో ఉన్నటువంటి బుద్ధిని వాడి భగవతత్వానికి ముందుగా తీసుకెళ్లే విధంగా నీ బుద్ధిని పెట్టుకో. అది విజ్ఞానమయ కోసం. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉండగలుగుతావో, నీ మనసు ఒకే విషయం కనుక రాగలిగినప్పుడు అప్పుడు నువ్వు ఆనంద స్థితిలో ఉంటావు. అప్పుడేంటి, అప్పుడు ఇంక నెక్స్ట్ ఏమంటాడు, ఆజ్ఞాచక్రం అంటే ఇంక భూతం భవిష్యత్తు అంతా శరీరానికి సంబంధించిందే, మనకేం సంబంధం కాదు. ప్రస్తుతంలో ఎవరితో పోల్చుకోకుండా ఎలాంటి ఈర్ష్యలు, ద్వేషాలు, అనుమానాలు, భేదాలు లేకుండా ప్రస్తుతంలో జరుగుతున్న ప్రతి పని భగవతత్వ భావంలో అనేటువంటి విధంగా ఉండగలిగితే ప్రస్తుతంలో నువ్వు వండర్ఫుల్గా ప్రతి సెకను భగవతత్వాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు అనేటువంటి విషయాన్ని మాత్రం భగవద్గీత చెప్పింది. అదేంటి, అర్జునుడి విషాదయోగం అని అహంకారంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో 18వ చాప్టర్ మొదలేస్తాడు. మోక్ష సన్యాసం అంటే ఏంటి, అది కూడా సన్యాసం అనమాట. ఇప్పుడు దాకా ఏమనుకుంటారు, నాకు మోక్షం కావాలి, ముక్తి కావాలి అంటుంటారు చాలామంది. తర్వాత శాంతి కావాలి అంటుంటారు. మోక్షం, ముక్తి, శాంతి ఏమీ లేదు. నీ ఆలోచనల యొక్క ఒరవడి తగ్గటమే ముక్తి. తర్వాత ఏంటి, భయం పోవడమే మోక్షం. భయం ఎప్పుడు వస్తుంది, కోరిక ఏదన్నా ఉంటే నెరవేరకపోతే భయం వస్తుంది. ఇప్పుడు కోరికే లేని స్థితి, ఆలోచన లేని స్థితి కనుక వస్తే అది మోక్షం, ముక్తి. అదేం పెద్ద కష్టమైంది కాదు. అల్టిమేట్ ఏంటి, ఈ మోక్షం ముక్తితో సంబంధం లేని మోక్ష సన్యాస యోగం అని లాస్ట్ తోటి ఎండ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, మనము మొత్తం 9 చాప్టర్లు చదివేసుకున్నాం. ఫస్ట్ 1 నుంచి 6 వరకు ఏంటి, అసలు కర్మ అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా అది. తర్వాత యోగం అంటే ఏంటో చెప్పాను కదా, మనసు మీద పని చేసుకోవడం. తర్వాత భక్తి అంటే ఏంటి, ఒకే విషయం మీద మనసు పెట్టడం. ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటి, ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంగా జ్ఞానం ఉండడం అంటే ఏంటి, ఏమి కోరుకోనిటువంటి స్థితి. ఇవన్నీ చెబుతూ 7వ చాప్టర్ నుంచి ఏం చెప్పాడు, భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు. భక్తి అంటే ఏంటి, అనన్య భక్తి. ఏంటి, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు జరుగుతుంది. తర్వాత ఇవాళ ఏదో పొద్దున కూడా మా మదర్ చదువుతుంటే విన్నాను, తమాషగా అంటారు వీళ్ళు, ఏమంటారు వాళ్ళని, వీళ్ళు జంగాలు ఎప్పుడు తిరుగుతుంటూ ఉంటారు అని అన్నట్టు ఏదో పదం వాడుతుంటారు. దానికి ఏంటంటే ఏదో పదం అంటే ఏంటి, జడము చేతన అనే పదానికి వాళ్ళు ఆడుతున్నారు. ఒకే చోట కదలకుండా ఉండేవన్నీ కూడా జడాలు. అంతే కదా, భూమి ఉంది కదులుతూనే ఉంటుంది కానీ అంటే అల్టిమేట్ ఏంటి, దానికి చైతన్యం అంటే జీవత్వం, చైతన్యం అనే విషయం లేదు కదా. అందుకని ప్రకృతికి సంబంధించిన అష్టప్రకృతులు, జీవ చైతన్యం అంతా ఆనించే వచ్చింది. నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే ఎవరెవరి కోరికలు, ఎవరెవరి స్వభావాలకు అనుగుణంగా వాళ్ళు ఒక తత్వాన్ని సృష్టించుకొని దానికోసం చేసుకుంటూ పోతారు. జీవత్వానికి సంబంధించి, భౌతికానికి సంబంధించి కోరికలు ఉన్నంత వరకు నా నిరాకారమైనటువంటి తత్వాన్ని మీరు గ్రహించలేరు. దాన్ని ఎలా గ్రహించాలి, అనన్యమైన చింతన. అలా అనన్య చింతన నా మీద కనుక పెడితే వాళ్ళు పాపం చేశారా, పుణ్యం చేశారా, వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా నాకేం లేవు అనేటువంటి విషయాన్ని చెబుతూ, తర్వాత అజ్ఞాన విజ్ఞానం అంటే ఇప్పుడు నీకు తెలిసింది నువ్వు అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండాలి. తర్వాత అక్షర పరబ్రహ్మయోగం అంటే ఏంటి, ఈ నిరాకారమైనటువంటి నా స్థితి మారేది కాదు, తర్వాత మార్పు చెందేది కాదు, ఏమీ కాదు. అలా కదలకుండా ఉండేదే, కదిలేదంతా కూడా మీ జీవ చైతన్యం, ప్రకృతి కదులుతుంది. కాకపోతే నువ్వు జీవ చైతన్యం, ప్రకృతి కదులుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా కదలని స్థితిలో నేనున్నాను అటువంటి విషయాన్ని గ్రహించడమే ఆధ్యాత్మిక సాధనం చుట్టూ చెప్తూ నిన్న రాజవిద్య, రాజగుహ్య చదువుకున్నాము.
రాజవిద్య రాజగుహ్యలో ఏం చెప్తున్నాడు, ఇది వండర్ఫుల్, బ్రహ్మజ్ఞానానికి మించినటువంటి విద్య ఇంకొకటి లేదు, అది అల్టిమేట్ రాజవిద్య. రెండోది ఏంటి, ఎవరికైతే అది నాకు కావాలి, ఆ విద్య తెలుసుకోవాలి, ఆ స్థితిలో ఉన్నవాళ్ళ అనుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు అది నాకు కావాలి అనేటువంటి అవగాహన వచ్చిందో ఆటోమేటిక్గా పంచభూతాలు, పంచకోశాలు, తర్వాత పంచ తన్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా దాటతారు. ఎట్లా దాటతారు? ఫస్ట్ ఏంటి, పంచభూతం నేనే శరీరం అనుకున్నప్పుడు ఎంతసేపటికి ఏంటి, నేను సపరేట్ శరీరం, అవతల వాళ్ళు సపరేట్ శరీరం అనేటువంటి భావం ఎప్పుడైతే ఉంటుందో ఎంతసేపటికి అనుమానం. చాలామంది చూడండి, ఇంటికి తాళం వేస్తారు కానీ వేసానా లేదా అని అనుమానం. ఎప్పుడు ఎవరి మీద చూసినా అనుమానం, ఎవరో ఏదో చేసేస్తారని అనుమానం. అంటే అది జస్ట్ బేస్ క్వాలిటీ అనమాట. భయము అనుమానమే బేస్. తర్వాత రెండోది వచ్చేది అది భూమితత్వం. అందుకని అక్కడ ఏం చేయాలి, మనం కొంచెం ఉదారత పెంచుకోమంటాడు. ఉదారత పెంచుకోవడం అంటే ఎవరిని చూసినా ఏం చూసినా వచ్చిందంతా భగవతత్వంలో నుంచి వచ్చింది కాబట్టి భేదంగా చూడవాకు అనేటువంటి ఉదారం ఎప్పుడైతే పెంచుకుంటావో నీ మీద నీకు నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే నమ్మకం వస్తుందో నీకేమొస్తుంది, తర్వాత కొంచెం పేషెన్స్ వస్తుంది. పేషెన్స్ అంటే ఏంది, ఓర్పు. నిన్న పూజ జరిగింది ఉగాది రోజు, మరి అవన్నీ అలంకారాలు చేయాలి, కూర్చోవాలన్నా కొంచెము ఓపికగా చేయాల్సి వస్తుంది కదా, ఆ పేషెన్స్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, నీ మనసుకు గనక ఉదారత వచ్చినప్పుడు వస్తుంది. ఆ తర్వాత ఇంకేం వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది. అంతే కదా, భూమితత్వం ఏంటన్నీ ఆకర్షణ చేసుకుంటుంది. రకరకాలవన్నీ భూమి మీదే సృష్టి జరుగుతున్నాయి, వేరే చోట ఎక్కడ సృష్టి జరగడలే. అందుకని ఇటువంటి తత్వాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమొస్తాయి, మనకు వస్తాయి అన్నమాట. ఉదారత, తర్వాత కొంచెము పేషెన్స్ పెంచుకుంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు డెఫినెట్గా అనుమానం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది, నేను ఇంత మంచిగా ఉన్నాను కదా, భగవతత్వం ప్రాసెస్లో అందరిని ఒకే రకంగా చూడడం అలవాటు చేసుకుంటున్నాను కదా అన్నప్పుడు ఇంకా నాకేముంది, ఏది ఇచ్చినా ఏమున్నా భగవతత్వం అనేటువంటి భావం కొంత ఆధ్యాత్మిక సాధన భూమితత్వంలో జరుగుతుంది. భూమి అంటే మన శరీరం. తర్వాత రెండోది వచ్చేంటి, నీటితత్వం. నీటితత్వం వచ్చి మన నోరు. నోరులో ఏముంది, నోరు వచ్చి కర్మేంద్రియము జ్ఞానేంద్రియంగా రెండు పనిచేస్తాయి. కర్మేంద్రియం ఏంటి, అన్ని పనులు కాళ్ళు చేతులు చేసేదంతా కూడా చేతులు అవన్నీ చేసేది. అట్లాగే నోరు వచ్చి కర్మేంద్రియం ఎట్లా పనిచేస్తుంది, మాట్లాడుతుంది. అట్లాగే జ్ఞానేంద్రియం ఎట్లా, రసన అంటే రుచి, అవన్నీ కూడా చెప్పేది జ్ఞానేంద్రియం అనమాట. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఎప్పుడైతే మనకు అనుమానం స్థితి దాటామో ఇక అసలు నేనేంటి, నేను ఎందుకు అవతల వాళ్ళని చూసి పోల్చుకున్నాను, ఎందుకు నేను ఈర్ష్యపడుతున్నాను, ఇదంతా కరెక్ట్ కాదు అని తన మీద తను పనిచేసుకోవటం మొదలు పెడుతుంది. ఏదో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నేను ఎందుకున్నాను, నా ఆరోగ్యం కావాలి, నేనే కదా ప్రయత్నం చేయాలి, నేనే కదా ఆహార అలవాట్లలో మార్పు చేసుకోవాలి, నేనే కదా ఎక్సర్సైజ్ చేయాలి, అనవసరంగా నేను టెన్షన్ పడుతున్నాను, ఎందుకు పడుతున్నాను, నా మనసు మీద నేను కొంచెం ఆలోచన చేసుకోవాలి కదా అని తను పరిశీలించుకోవటం మొదలు పెడుతుంది. అదే ఆత్మ పరిశీలన అంటారు. అంటే ఏంటి, దాన్ని కూడా సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అంటే మన మీద మనం చేసుకుంటూ ఉండి ఇప్పటిదాకా మన స్థితి ఎంతసేపు పక్కోళ్ళని చూడటమే. ఇప్పుడు చూడండి వీడియోలో వాటిట్లో కూడా వాళ్ళిట్లా వాళ్ళిట్లా అని ఒక్కసారి కూర్చొని నీ కుటుంబం గురించి నువ్వు చూసుకో. పర్ఫెక్ట్గా ఏమైనా ఉంటుందా, ఎక్కడా ఉండదు. భౌతికత్వంలో పర్ఫెక్షనే లేదు. ఒకడు సక్సెస్ అవుతాడు, కొన్నాళ్ళు సక్సెస్లో ఉంటాడు, కొన్నాళ్ళు కింద పడతాడు, కొన్నాళ్ళు చాలా పద్ధతిగా ఉన్నట్టుంటాడు, ఎప్పుడో ఒక మూమెంట్లో ఏదైనా ఒక చిన్న డీవియేషన్ కూడా రావచ్చు. ఇది చాలా సహజం అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు మానసికంగా ఎక్స్పాండ్ అయినప్పుడే తెలుస్తుంది, లేదా తెలియదు. ఎంతసేపటికి తప్పు అని అవతల వాళ్ళని చూపిస్తుంటావు, కానీ నీ సంగతి నువ్వు అర్థం చేసుకొని నేను ముందుకెళ్ళాలి కదా అనేటువంటి అవగాహన పెంచుకో. ఎప్పుడైతే ఇప్పుడు నీకు కొంచెం ఆత్మజ్ఞానం కలుగుతుందో నీ మీద నువ్వు పని చేసుకోవడం మొదలు పెడతావు. మళ్ళీ ఈ పనంతా ఎక్కడ, మళ్ళీ మనసు మీదనే. అది అయిపోయింది, ఇంక పోల్చుకోవటం పోయింది, ఈర్ష్య పోయింది. అప్పుడు నువ్వు గ్రహిస్తా, చీచి ఇన్నాళ్ళు ఎంత టైం వేస్ట్ చేశాను, నా మీద నేను పని చేసుకోకుండా ఏదేదో వాళ్ళని వీళ్ళని చూస్తూ వాళ్ళ కోసం విండో షాపింగ్లకు పరిగెత్తి, తర్వాత ఏదో వాళ్ళకేదో చేద్దామని పరిగెత్తి ఏదో మారుద్దాం అనుకున్నాను. ఇదంతా మార్చేది కాదు, ఈ మార్చే శక్తి నాకే లేదు, భగవతత్వానికే లేదు, ఆయన సృష్టించిన సృష్టి ఆయన మార్చడానికి ఆయనకే పవర్ లేదు. ఎవరిని వాళ్ళు మార్చుకోవాలి తప్ప నేను ఊరికనే జస్ట్ ఒక పరికరమైన అయ్యా బాబు నా మీద నేను పెట్టుకుంటాను అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. తర్వాత మూడోది వచ్చేసేటప్పటికే దాన్ని ఏమంటారంటే అగ్ని. అది కూడా మన దగ్గరే ఉంది, మణిపూరక చక్రం. అప్పుడు ఏంటి, ఈ రెండు విషయాల్లో కొంచెం అవగాహన వచ్చిన తర్వాత నా మీద నేను పని చేసుకోవటం తెలిసిన తర్వాత ఓహో ఇన్నాళ్ళు ఏదేదో బయట ఉందనుకున్నాను, ఏమీ లేదు, అంతా నేనే కారణం, అనవసరంగా ఇప్పుడు నేనేదో అది చేశాను ఇది చేశాను అని భ్రమపడ్డాను, బాబాయ్ దండం పెడుతున్నాను, నాకేం వద్దు, నేను బెలూన్ లాంటి దాన్ని ఒక చిల్లి పడిందంటే ఎక్కడ పోయి పడతానో నాకే తెలీదు, ఇంకా నాకు ఈ అహంకారాలు మమకారాలు ఏం వద్దు, ఉన్నదంతా భగవతత్వమే, దాన్ని నేను ఎలా గ్రహించాలా అనేటువంటి ప్రయత్నానికి పోవడం మొదలు పెడుతుంది. ఎక్కడుందని గ్రహిస్తుంది, ఎక్కడో లేదు, ఇది లేదని ఎవరు ఋషులే చెప్తున్నారు,
మన దగ్గరే ఉంది, మన దగ్గరని నేను ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి అని అప్పుడు చిన్నగా గ్రహించడం మొదలు పెడతారు. అది వచ్చి హృదయస్థానం. అంటే హృదయస్థానం అంటే ఏంటి? మన సెంటర్ అంటారు కదా, సెంటర్ అంటే మధ్యలో ఉన్నది ఇది. మరి ఎక్కడ మార్చుకోవాలి? మార్చేదంతా ఎవరు? మళ్ళీ భగవతత్వం హృదయస్థానం అంతా ఉంది. కదులుతూ ఉన్నదంతా ప్రాణం భగవతత్వమే. అది కదులుతూ ఉన్నదని ఎవరికి తెలుస్తుంది? మళ్ళీ మనసుకే కదా తెలుస్తుంది. అందుకని మనసుకి భగవతత్వం ఎక్కడా లేదు అని నా మనసుని తీసుకెళ్ళి, నా ఆలోచన తీసుకెళ్ళి ఈ సెంటర్లో పెట్టి భగవతత్వాన్ని నేను ఎలా అనుభవానికి తెచ్చుకోవాలా అని నిశ్చలంగా నిశ్శబ్దంగా కూర్చోవటం మొదలు పెడతాం. అప్పుడు ఏమవుతుంది మనకి? అప్పుడు కొంత విషయం అర్థమవుతుంది. ఈ మాటలు, ఈ చేతలు, ఈ పుస్తకాలు, ఈ అహంకారాలు, మమకారాలు ఇదంతా ఏమీ లేదయా, ఉన్నదంతా ఇక్కడే ఉంది. కాకపోతే పరమాత్మతత్వం ఇచ్చిన పనిని వండర్ఫుల్గా సిన్సియర్గా చేసుకుంటూ పోవడం తప్ప, జరుపుకుంటూ పోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చేసింది విశుద్ధ చక్రం. అంటే మన గొంతు వైఖరి ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట భగవతత్వం మాటే వస్తుంది. నిజమే మాట్లాడతాము, నిజమే జరుగుతుంది, అనవసరం విషయాలు కోరుకోం. తర్వాత వచ్చేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, ఉన్నది ప్రస్తుతమే అనేటువంటి విషయమే భగవద్గీతలో కూడా చెప్పాడు. ప్రస్తుతంలో ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటారు. తర్వాత సహస్రాలు, లక్షల ఆలోచనలు ఉన్నా ఏ ఆలోచన మన ద్వారా జరగాలో ఆ ఆలోచన వస్తుంది, ఆలోచనతో పని అయిపోతుంది. మరి ఇదంతా జరిగిన ఆధ్యాత్మిక సాధన అంతా ఎక్కడ? ఈ 7 చక్రాలు ఉన్నది ఎక్కడ? మన దగ్గర లోపల ఏమైనా కోస్తే చక్రం కనపడుతుందా? చక్రం కాదు. చక్రం అంటే మన వృత్తి, మన స్వభావం. ఇట్లా గుండ్రంగా వేసుకొని కూర్చున్నాం. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఈ తుది మొదలు లేని దాన్ని తెగ్గొట్టాల్సింది మళ్ళీ మన మనసే. తెగ్గొట్టేసేసి ఒక చిన్న ఆలోచనకి ఒకే ఒకటి ఆలోచనటువంటి విషయానికి వచ్చి అదే భగవతత్వ ఆలోచన. చివరికి ఆలోచన కూడా లేని స్థితి రావడమే భగవతత్వ సాధన, ఇంకేమీ లేదు. ఇదే విషయాన్ని మన భగవద్గీతలో చెప్పటం జరిగింది. అంటే ఏంటి? అంతా నా నుంచే వచ్చింది, కాకపోతే అన్నిట్లో నేనున్నాను, అంతే కదా. ఇప్పుడు ఎన్ని చక్రాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు పెట్టుకున్నా ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? ఆ భగవతత్వం అనేటువంటి వ్యవహారం నాలో ఉండబట్టే నా నోట్లో నుంచి మాట వస్తుంది, నా శరీరం ఉంది. అదర్వైజ్ ఏమవుతుంది? ప్రాణం పోతుంది, మనసు కాస్త ఆలోచన ఆగిపోతుంది, శరీరం పడిపోతుంది. అంటే శరీరం పడిపోకుండా ఉన్నంత కాలం కనీసం ఆ ఆలోచనలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మన చుట్టుపక్కల విషయాలైనా, మన ఆరోగ్యమైనా అన్నీ ఉండి ఎందుకు భగవంతుడి యొక్క పనికి మనం పరికరంగా ఉపయోగపడుతున్నాం, అంతే కదా. ఎందుకు ఉపయోగపడుతున్నాం? ఒక మామూలు వాళ్ళని పెట్టుకోవడానికి మనం ఇన్ని ఆలోచనలు చేసినప్పుడు ఒక మంచి పనికి మనము చేతిలో ఇన్స్ట్రుమెంట్గా ఉండాలి అంటే మనం ఎంత సిద్ధపడి ఉండాలి? అలా సిద్ధపడడానికి మనం ప్రయత్నం చేయడమే మంచి ఆలోచన పెట్టుకొని ఉండడం, అంతకంటే ఇంకేం లేదు. అందుకని నేను చెప్తున్నాడు, అనన్య చింతన. నన్ను తప్ప ఇంకొక ఆలోచన నువ్వు పెట్టుకోకు, కేవలం భగవతత్వం తప్ప, నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భక్తి భావంతో కంప్లీట్గా సరెండర్ అయిన వాడి గురించి వాడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన యోగక్షేమాలని నేను చూసుకుంటాను, ఆయన ఆ పరమాత్మతత్వంలోకి ఎలా చేరాలనేటువంటి విషయంలో నేను 24/7 ఉంటాను అని నన్ను నమ్మని వాడిని, పూజ చేయని వాడిని, భగవతత్వం నమ్మకం లేని వాడిని కూడా నేనేం చెయ్యను. కానీ ఎవరైతే నమ్ముతారో వాడు నా ఫోకస్లో ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పి ఇప్పుడేం మాట్లాడుకుంటున్నాం? మనము విభూతి యోగం మాట్లాడుకుంటున్నాం. 10వ చాప్టరు నిన్న మొదలుపెట్టాం, కానీ నిన్న పండగ ఏదో వేరే పనుండి పెద్ద ఇంట్రడక్షన్ మాట్లాడుకోలేదు. విభూతి అంటే ఏంటి? విభూతి అంటే ఏంటి? ఆ పరమాత్మ తత్వం ద్వారా వ్యక్తమైన విషయాన్నంతా కూడా విభూతి అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు బంగారం ఉంది, మనం బంగారం అంటాము. ఒక నగ తయారైందనుకో, అప్పుడేమంటాము? గోల్డ్ చైన్ అంటాం. అంటే చైన్ అంటే ఒక నెక్లెస్ అనో, లేకపోతే ఒక వడ్రాణమనో, లేకపోతే ఒక గాజనో, ఒక గొలుసనో, ఒక కమ్మో అంటాం. ఇవన్నీ ఎందులో నుంచి వచ్చాయి? బంగారంలో నుంచి వచ్చాయి. అల్టిమేట్గా ఇప్పుడు బంగారమే లేదు, ఈ వస్తువులన్నీ వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు చెప్పింది ఏంటి? విభూతి అంటే అంతా ఉన్నది ఒకటే బంగారం. ఆ బంగారం ద్వారా వ్యక్తమైనటువంటి వస్తువులే. అంటే ఏంటి? ప్రకృతి కానీ చైతన్యం కానీ కనపడుతున్నదంతా కూడా నా విభూతి తప్ప ఇంకొకటి లేదు అని ఇంకా మనకేం చెప్తున్నాడు? ఇప్పటివరకు కొంతమంది ఏం చేస్తారు? నిరాకారాన్ని నమ్ముతారు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, కర్మ, భక్తి, జ్ఞాన, యోగంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్థితి ఉంటుంది. బుద్ధి బలం మంచిగా ఉంటుంది, వాళ్ళకి విషయాన్ని అర్థం చేసుకుంటారు, ఓహో ఇది సత్యమా అని గ్రహిస్తారు. ఎంతసేపటికి శరీరం ద్వారా పనిచేసుకోవడానికి అలవాటు పడతారు. బోలెడు విండోస్ ఓపెన్ అయ్యి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఇదిగో అమ్మ కనీసం పండగ వచ్చింది, ఇదిగో కాస్త దానం చేసుకో, పుణ్యం వస్తుందని వాళ్ళకి చెప్పున్నారు. ఆ తర్వాత ఏంటి? ఇవి రెండు ఏమీ లేవు, మూఢంగా ఉంటారు. ఇప్పుడు కన్నప్ప బొన్నప్ప వీళ్ళందరూ ఉన్నారు అనుకో, మూఢ భక్తి, అప్పుడు భక్తి పట్టుకొని ఉంటారు. అల్టిమేట్ ఏంటి? ఏవి పట్టుకున్నా యోగం అంటే మనసు మీద పనిచేసుకోవడం. కాకపోతే ఏది పట్టుకున్నా ఇవన్నీ మార్గాలే తప్ప డెస్టినేషన్ అయితే ఒకటే. నిజం చెప్పాలంటే డెస్టినేషన్ ఇలా ఉందని కరెక్ట్గా మనకి
ప్రాసెస్ చేసినట్టుగా మనకేం తెలియడాల. ఏంటి, ఎవరి అనుభవంలోకి వాళ్ళే రావాలన్నారు తప్ప ఇదిగో నాకు ఇలా అనుభవం వచ్చింది నీకు ఈ అనుభవం వస్తుందని ఏ గురువులు కానీ ఏ ఋషులు కానీ మనకెవరూ చెప్పలే. ఎవరి అనుభవం వాళ్ళదే. అంటే ఏంటి, నేను ఏం చేస్తే నాకు మనసు ప్రశాంతంగా ఉంది అనేది నా స్థితిని నేనే కనుక్కొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ పోవాలి. అది డెస్టినేషన్. కాకపోతే ఏంటి, శరీరంతో పనిచేయడము, మనసుతోటి మంచిగా ఆలోచన చేయడము, తర్వాత భగవతత్వం నిశ్చలంగా ఉండేట్టుగా భగవంతుడి మీద మనసు పెట్టగలగడం, తర్వాత బుద్ధినేమో వివేకంతో ఉపయోగించగలగడం, ఇవన్నీ కూడా సాధనలు, మార్గాలు. డెస్టినేషన్ అది. ఇదంతా ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎవరికి ప్రయాణం ఎవరికి అనుకూలంగా ఉంది అనేది వాళ్ళు చేసుకొని పోవాల్సిందే. తర్వాత ఇది గొప్పదా ఇది కరెక్ట్గా అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏ స్థితిలోనైనా ఇప్పుడు కొంతమంది కర్మయోగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భగవతత్వానికి చేరలేదా అంటే 100% వాళ్ళు చేరలేదని మనకి చెప్పడానికి ధైర్యం లేదు. అట్లాగే ఇప్పుడు ఆయన ఎవరు కబీరు వీళ్ళంతా కూడా భక్తి మార్గంలో ఉన్నారు. మరి వాళ్ళేమి ఉపనిషత్తులు వేదాలు ఎంతవరకు చదివారో మనకు తెలియదు. మరి వాళ్ళు చేరలేదా అంటే మనకేం తెలియదు. అంటే ఏంటి, అల్టిమేట్ వచ్చి ఆధ్యాత్మిక సాధన వచ్చి ప్యూర్లీ పర్సనల్. ఎవరి ఆలోచన, ఎవరి వాతావరణము, ఎవరు ఏం కావాలనుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తే ఆనందం వస్తుంది అనేది వాళ్ళే నిర్ణయించుకుంటూ పోవాలి. ఆ తర్వాత అయితే ఏంటి, అల్టిమేట్గా భగవంతుడు మనకు ఒక మనసు ఇచ్చాడు, మనకు ఒక బుద్ధి ఇచ్చాడు. ఏది సత్యం ఏది అసత్యం అని మన బుద్ధిని ఉపయోగించి పాజిటివ్గా గ్రహించడం నేర్చుకోవాలి. ఏ ఇష్యూ అయినా సరే పాజిటివ్గా గ్రహించాలి. అందుకే దానికి ఏదో కూడా ఉంది, భద్రం కరణే అని ఏదో ఉపనిషత్తులో ఒక శ్లోకం చెప్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా మనసులోనే పాజిటివే రావాలి, పాజిటివ్ చూడాలి, పాజిటివ్ మాట్లాడాలి. అంటే భద్రం కరణం అంటే నా పరికరాలన్నీ కూడా భద్రంగా పాజిటివ్ చూసేట్టే ఉండాలి. కాంట్రరీగా చూడకూడదు. పీసారంతా కూడా కళలో కూడా ఎక్కడ ద్వేషం అనేది ఉండకూడదు. ప్రేమ లేకపోవచ్చు. ప్రేమ అంటే ఏమి లేదు, ద్వేషం ఎవరి మీద లేకపోతే ఉండేదంతా ప్రేమే. ప్రేమ అంటే ఏంటి, అదేదో పెద్ద నేను ప్రేమిస్తున్నాను, యూనివర్స్ నేను ప్రేమిస్తున్నాను అనేది ఏం లేదు. యూనివర్స్ను నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదు. నువ్వే ప్రేమ అయితే నీ ద్వారా ప్రేమ వ్యక్తం అవుతూ ఉంటుంది. మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను అంటే మళ్ళీ అక్కడ ఒక అహం వస్తుంది. ఎవరిని ప్రేమిస్తున్నావు, నీకంటే బలహీనున్నో బలవంతున్నో ప్రేమిస్తున్నావు. అప్పుడు మళ్ళీ నేను నాది అని వస్తుంది. ఇక్కడ నేను నాది అనేది లేని స్థితికి వెళ్ళడమే ఆధ్యాత్మిక సాధన. అదే భగవతత్వం చెప్తున్నాడు. అంటే ఏంటి, నీ కంటికి కనపడుతున్నది ఉన్నది లేనిది అంతా నాదేనయ్యా, నువ్వేం లేవు, నువ్వు మధ్యలో నిలబడున్నావు. ఈ మధ్యలో నిలబడున్న కానీ నువ్వు నిలబడున్నానని అనుకో, నేను చేస్తున్నాను నువ్వు అనుకోవాకు అని చెప్పింది. అంటే ఏంటి, మొత్తం పరమాత్మ తత్వ విభూతి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయమే ఈ 10వ చాప్టరు. అందుకని ఏంటి, ఇది విభూతి యోగం అనమాట. నిన్న మనం రెండు శ్లోకాలు చదువుకున్నాం. ఏంటి, ఇదంతా కూడా నీ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఇంకా నేను డీప్గా చెప్తాను. అంటే ఏంటి, మొన్న ఇప్పుడు 9 వరకు ఒక వివరంగా చెప్తున్నాడు. ఇప్పుడు 10 ఏంటి, కొంచెం సటిల్గా చెప్తానయ్యా. ఇప్పటివరకేమో సటిల్గా చెప్తాను, ఇంకా సట్లెస్ట్కి తీసుకెళ్తాను నేను. అంటే ఇంకా నేను డీప్కి తీసుకెళ్ళి చెప్తాను, అర్థం చేసుకో ఎందుకు నీ మీద నాకు ప్రేమ ఉంది. తర్వాత ఇప్పటివరకు నన్ను ఎవ్వరూ కనుక్కోలేదు, ఋషులు కనుక్కోలేదు, దేవతలు కనుక్కోలేదు. అంటే ఎందుకు కనుక్కోలేదు, మూలం నేనేను. నా మూలం నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఉంది అని ఎలా తెలుస్తుంది, అది నిరాకారమైన విషయం కదా. అంటే ఇప్పటివరకు ఎవరికి ఇది అంతుపట్టలేదు. కాకపోతే ఏంటి, ఈ దేవతలకి ఈ ఋషులకి అందరికీ మూల కారణమైన వాడిని నేనేను అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ మూల కారణమైనటువంటి నిరాకార తత్వాన్ని వదిలేసి ఈ దేవతలను పూజించుకుంటూ ఉన్నాం. దేవతలను పూజించద్దు అంటలే, కానీ దేవతలు అనేవాళ్ళు మామూలు వాళ్ళే. మామూలు అంటే ఏంటి, ఒక రూపం నామం వచ్చిందంటే నిరాకారమైనటువంటి భగవతత్వం కాదు. భగవంతుడు ఎలాంటి వాడు, ఆకారాలు మనసు ఆలోచన దాటిపోయినటువంటి స్థితి. కాకపోతే ఏంటి, ఇంతమంది ప్రజల్లో అందరూ ఒకే స్థితి ఉండరు కాబట్టి ఒకళ్ళు శరీరము కరెక్ట్ అనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదో కర్మ నామరూపాలకు అనుగుణంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విభూతిలో కూడా ఈ నామరూపాల్లో ఉన్నటువంటి వాటిలో కూడా నేనేనని ఎనలైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు 3వది చదువుదాం. నన్ను యథార్థంగా జన్మరహితునిగను అనాది అయిన వాణినిగను సకలలోక మహేశ్వరునిగను తెలుసుకునేవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపాల నుండి విముక్తుడవును. అసలు నిజంగా ఎవరు, ఇప్పుడు నన్ను ఋషులు తెలుసుకోలేదు, దేవతలు తెలుసుకోలేదు, కానీ మానవుడెవరు, మానవుడు అంటే మనము. నేను నిరాకారమైనటువంటి భగవతత్వం, ఆయనకి తుది మొదలు ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కనుక ఎవరైతే గ్రహిస్తారో అతను జ్ఞాని. అతడికి ఎటువంటి పాపపుణ్యాలతో సంబంధం లేదు అంటున్నాడు. అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు మనం చేయాల్సింది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటున్నాడు. నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప
నామరూపాల్లో ఉన్నటువంటి వాడు భగవతత్వం కాదు, జస్ట్ మనలాగనే అది కూడా ఒక పరికరం అని 24 గంటలు మనం ఏంటి మనసులో ఏ ఆకారం లేని ఏ రూపం లేనటువంటి ఒక రకమైనటువంటి నిశ్శబ్దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోగలగడమే. ఎప్పుడైతే చేస్తూ ఉంటావో నువ్వు కూడా ఏమైపోతావు, ఈ ఆలోచనలని తగ్గిపోయి నిరాకారమైనటువంటి స్థితికి మారడం జరుగుతుంది అంటాడు. ఇప్పుడు ఇంకోటి 5వది చూద్దాం. నిశ్చయాత్మక శక్తి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అంతా నా విభూతి అనేటువంటి చెప్పటం ఈ చాప్టర్ ఉద్దేశం. విభూతి అంటే నా ద్వారా వచ్చింది అని. ఇప్పుడు మనం శివాలయానికి వెళతాము, అక్కడ మనకి విభూతి ఇస్తారు. విభూతి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు, ఈశ్వరుడికి పూజ చేసిందో లేకపోతే అది మనకిస్తారు. అంటే ఏంటి, ఆ విభూతిని మనం ఎందుకు ఇక్కడ మొహంలో ధరిస్తున్నాము అంటే అది కూడా భగవతత్వంలో నుంచి వచ్చింది అని అర్థం. విభూతి అంటే ఆయన ద్వారా ఆయన నుంచి వచ్చి పడింది అని విభూతి. అట్లా ఇప్పుడు కూడా ఏంటి, ప్రతిదీ నా విభూతేను, నా విభూతి కానిది ఏమీ లేదు అని మనకు చెప్పబోతున్నాడు. ఇప్పుడు 5వది ఏం చెప్తున్నాడు, నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖదుఖాలు, ఉత్పత్తి ప్రళయాలు, భయము, అభయము, అహింస, సమత, సంతోషం, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావాలు, ఇవి ఎన్నయో నావలనే కలుగును. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, దాదాపు 20 తత్వాలు చెప్పినట్టున్నాడు. తత్వం అంటే ఏంటి, భావం. ఇప్పుడు మనకి శంకరాచార్య గారు 2 పుస్తకాలు రాశారు, అంటే వీటికి సంబంధించి ఆత్మబోధ అన్నాడు, తత్వబోధ అన్నాడు. ఆత్మబోధ అంటే ఏంటి, పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి బోధ అంటే అనుభవం అన్నాడు. తత్వబోధ అంటాడు. తత్వం అంటే ఏంటి, అసలు మన తత్వం ఏంటి. ఇప్పుడు మా భగవతత్వానికి ఏం తత్వం ఉంది, ఏమి తత్వం లేదు. ఆయన నిరాకారం, నిశ్చలం, చలనం లేనివాడు, గుణాలు లేనివాడు, ఏ కోరిక లేనివాడు, ఏమీ లేకుండా ఏదో ఒక సృష్టి ఉంటే బాగుంటుందని, ఏదో ఫార్మల్గా అనుభవం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచించి కూర్చున్నవాడు పరమాత్మతత్వం, ఆత్మబోధ, ఆత్మ. తర్వాత మనది ఎట్లాంటి తత్వం, మనది ఎలాంటి తత్వం, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకు అనుగుణంగా మన దగ్గర పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలకు అనుగుణంగా మన దగ్గర పంచ తన్మాత్రలు ఉన్నాయి. పంచ తన్మాత్రలకు అనుగుణంగా మన దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే తర్వాత కర్మేంద్రియాలు ఉన్నాయి. తర్వాత పంచ ప్రాణాలు ఉన్నాయి. తర్వాత మనసు, బుద్ధి, అహంకారం ఉంది. అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, మన తత్వాలు. అంటే ఏంటి, జీవత్వానికి ఎన్ని తత్వాలు ఉన్నాయి, ఉన్నది పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం 8. వాటితో పాటు ఉన్నది జీవ చైతన్యం ఇంకొకటి, లేదా దాంతోపాటు ఉన్నది మనసు. ఇవన్నీ కాక ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటివి ఇన్ని తత్వాలతో మనం ఉన్నాం అన్నమాట. ఏమేంటి, పంచభూతాలు, పంచకోశాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఆ తర్వాత పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఎన్ని తత్వాలు. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, ఈ పరమాత్మ తత్వం ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడివి, నా వలనే కలుగును అన్నాడు. అసలు ఆయన లేకపోతే ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన ఉండబట్టే కదా, ఆయన ఆలోచన ఉండబట్టే కదా పంచభూతాలని ఆయన సృష్టి చేయటం జరిగింది, అంటే సృష్టి జరిగినట్టుగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏం చెప్తున్నాడు, ఆ పంచభూతాలకు అనుగుణంగా వచ్చినటువంటి ఈ నీ తత్వాలన్నీ కూడా నా నుంచి వచ్చినవేనయ్యా అన్నాడు. ఒక్కటి చదివి మిగిలిన దాన్ని ముగిద్దాం. ఏంటది, నిశ్చయాత్మక శక్తి. మొదటిది ఏంటి నిశ్చయాత్మక శక్తి అంటే, నిశ్చయం ఎక్కడ జరుగుతుంది, మనసులో సంకల్ప వికల్పం చేస్తాము. నిశ్చయాత్మక శక్తి ఇది మంచిదా కాదా అనేటువంటి శక్తి ఎవరు డిసైడ్ చేస్తారు, మన జీవితమే మనం డిసైడ్ చేస్తాం. కానీ ఆ శక్తి కావడానికి కావాల్సినటువంటి మన శరీరం కానీ, మన మనసు కానీ, ఆ తర్వాత మన ప్రాణం కానీ ఎక్కడి నుంచి వచ్చింది, భగవతత్వంలో నుంచే వచ్చింది కదా. అంటే ఏంటి, ఆ నిశ్చయాత్మక శక్తి చేసే పని కూడా ఆయన ఇచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఈ మిగిలిన 19 రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.